హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఒక ఆడదాన్ని నీ జీవితంలోకి తెచ్చుకున్న మరు క్షణమే వంటగదికి, ఇంటికి అంకితం చేసేసి, నువ్వు మాత్రము నిద్ర లేచిన కానించి బయటికెళ్ళి నీ సంతోషాలన్నీ బయట ప్రపంచంలో చూసుకుంటూ, సంతోషిస్తూ తిరిగి ఎప్పుడో ఇంటికొస్తావు. తను మాత్రం నిద్ర లేచిన కానించి 24 గంటలు చిన్న పెద్దకి నీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, పోయిన వాళ్ళకి ఇల్లు, వంటగది అంకితమా? తను కూడా ఒక ప్రాణమున్న మనిషే కదా! తనకంటూ చిన్న చిన్న కోరికలు, ఆశలు ఉంటాయి కదా! ఈరోజు మా ఆయనతో కలిసి బయటికెళ్ళి సరదాగా పార్కులో తిరిగి రావాలి. ఈరోజు మా ఆయనతో సరదాగా వెళ్ళి ఒక చీర కొనుక్కోవాలి. ఈరోజు మా ఆయనతో సరదాగా వెళ్ళి రెస్టారెంట్లో లంచ్ చేసి రావాలి అని ఇలాంటివి ఎన్నో చిన్న చిన్నవే కదా ఇయి. ఇలా చిన్న చిన్న కోరికలు ఆఖరికి ఒకే ఒక్క రూపాయి పిన్నేసుకునే సంతోషం కూడా నీలోనే ఎతుక్కుంటుంది, నీలోనే చూసుకుంటుంది. నువ్వే ఒక ప్రపంచం తనకి. అలాంటప్పుడు తనను మాత్రం చీకట్లో దొబ్బేసి నువ్వు మాత్రం నిద్ర లేచిన కానించి బయటికెళ్ళి నీ సంతోషాలన్నీ బయట ప్రపంచంలో చూసుకొని సంతోషపడుతూ ఎప్పుడో తిరిగి ఇంటికొస్తావు. మరి తను కూడా ప్రాణమున్న మనిషే కదా! ఒక ప్రాణం లేని అద్దం కూడా చెయ్యి జారి పొరపాటున పగిలిపోతే ప్రాణాలు తీయటానికి ఉపయోగపడుతుంది. మరి ప్రాణమున్న మనిషి ఉపయోగపడదా? ప్రాణమున్న మనిషికి ఇలువ లేదా? ప్రాణం లేని అద్దానికి ఉన్న ఇలువ ప్రాణమున్న మనిషికి లేదా? ఇవ్వరా? ఉంది. కానీ మీ మగవాళ్ళలో ఉన్న పెద్ద మనోవేదన జబ్బంటూ ఒకటి ఇదే. ఆడది నాకు తగ్గే ఉండాలి, నా కాళ్ళ కిందే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అని మీరు తీసుకొని నిర్ణయము, శిక్ష వాళ్ళకి, సంతోషం మీకా? ఇది ఎంతవరకు కరెక్ట్ నాన్న? ఒక్కసారి ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. జాగ్రత్త నాన్న. ఇలాంటి విషయాలలో చాలామంది కాపురాలలో కలహాలు వచ్చి ఆఖరికి విడిపోతున్నారు. విడిపోవటానికంటే ఒక్కసారి ఆలోచించి చూడండి. మీలో సంతోషం ఎదుర్కొనేది వాళ్ళు, మీరు నిద్ర లేస్తే బయట ప్రపంచంలో సంతోషం చూసేది మీరు. ఒక్కసారి ఆలోచించండి, మీకు కూడా చాలా వరకు అర్థమవుతుంది నాన్న. జాగ్రత్త.